30 యాక్ట్ పెట్టారు. ఏ రైల్వే కోడూరులో అంత తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చేసి ఇప్పుడు 30 యాక్ట్ ఎందుకనంటే ఈ ఏపీఎండిసి దగ్గరికి పోకూడదు. సిపిఓకి ఏం సంబంధం? ప్రాజెక్ట్ ఆఫీసర్ 30 యాక్ట్ ఉదాహరిస్తూ ఇక్కడ ఎవరు ర్యాలీ చేయడానికి లేదు, ఈ చుట్టుపక్కల ఎవరు కనపడడానికి లేదు, ఏ కార్మిక సంఘం మాట్లాడడానికి లేదు అని ఇచ్చాడు ఆయన. ఏ రకంగానూ ఆయనకు సంబంధం లేనటువంటి విషయానికి ఆయన కాగితం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక కంపెనీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడిపోవాలా? ఇక్కడ ఉన్నటువంటి 170 మిల్లులు, దాంట్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, అన్ని కుటుంబాలు వీధులు పాలవుతా అంటే ఏమాత్రం పట్టింపు లేదు మీకు. 600-700 మంది ఉద్యోగస్తులకి బతుకు ఏంది అన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటే దానికి ఉరుకు పలుకు లేదు. నిర్వాసితులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుల దాకా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో నడుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. దాన్ని అడిగితే సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజు ఏపీఎండిసి అనేది రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా శాసించింది, రాయలసీమకి ఒక పెత్తనాన్ని చూపించింది. 9,000 కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని తన అవసరాలకి గడిచేందుకోసం ఖర్చు పెట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా 2,000-3,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆస్తి ఉంది కాబట్టి నువ్వు ఈ పనులన్నీ చేస్తా ఉండవు. ఈ ఆస్తి అదృష్టం అయితే నువ్వేం చేస్తావు? ఈ రోజు ఒక టన్ను తవ్వడానికి 2,380 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే వీళ్ళకి ఇష్టమైనటువంటి ఒక కంపెనీకి 1,180 రూపాయలకి ఇస్తారు. స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి మిల్లు యజమానులకు మాత్రం 1,600 రూపాయలు. ఏమంత ప్రేమ నీకు? విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీకేమో ప్రేమ, లోకల్ గా ఉపాధి చూపిస్తున్నటువంటి కంపెనీలకేమో 500 రూపాయలు ఎక్స్ట్రాకి ఇస్తావా? ఇదెక్కడి అందరికీ ఒకటే న్యాయంగా ఉండాలి కదా, ఒకే ధర ఉండాలి కదా, ఒకే పద్ధతి ఉండాలి కదా. వీటిని మేము ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నల్లో న్యాయం ఉంది, మా ప్రశ్నల్లో పద్ధతి ఉంది. మేము అందుకనే సూటిగా అడుగుతున్నాం. ఏపీఎండిసి అనేది ఒక ప్రభుత్వ సంస్థ. మొన్న పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? రాయలసీమ భవిష్యత్తునే మార్చేయబోతున్నామని చెప్పేసి 239 పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పుట్టపర్తిలో పెట్టబోయే పరిశ్రమలో 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక సినిమా కవి ఒక పాట రాసినాడు, ఏమనంటే మబ్బుల్లో నీళ్లు చూసి మొత్త పొలక పోసుకోనా అని చెప్పేసి. అని అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడో వచ్చే వర్షాలు చూసి ఆయన ఒడిలో ఉన్నటువంటి నీళ్లు కింద పోయేశారు అనేది దాని అర్థం. నువ్వు ఎప్పుడో పెట్టే పుట్టపర్తిలో పెట్టబోయే పరిశ్రమలో 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 25,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏపీఎండిసిని మూసేస్తారా? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ వీళ్ళు వాళ్ళని తేడాల. రాజకీయాలకు అతీతమైనటువంటి సమస్య. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి ఎంత ప్రాముఖ్యత కలిగిందో రైల్వే కోడూరుకి ఏపీఎండిసి అంత ప్రాముఖ్యత కలిగింది. మంగంపేట బైరెడ్డిసిని కాపాడుకోవడం అంటే రైల్వే కోడూరును కాపాడుకున్నట్టు, రైల్వే కోడూరు ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని కాపాడుకున్నట్టు. ఒక నియోజకవర్గానికే తీవ్రమైనటువంటి సమస్యగా ఆటంకంగా ఏపీఎండిసి అదృశ్యమైతే అయిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రభుత్వం ఆలోచించకుండా ఎవరైతే ఇప్పుడు ప్రధానమైన నేను కంపెనీ చెప్తున్నాను, కొల్లు రవీంద్ర గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ అవినీతికి పాల్పడింది ఈ కంపెనీని మేము బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పినటువంటి వాళ్ళే ఈ రోజు వీళ్ళకి ఎందుకు ఇంత అభిమానంగా అయిపోయినారో మాకు అర్థం కావడం. మేమేదో ఒక కంపెనీ, నేను ఎందుకు పేరు కూడా ప్రస్తావన చేస్తే ఏ కంపెనీ అయినా కావచ్చు, గత ప్రభుత్వానికి ఆ కంపెనీనే ఇష్టం, ఈ ప్రభుత్వానికి ఈ కంపెనీనే ఇష్టం, ఇంకా రాబోయే వాళ్ళకు కూడా ఏ కంపెనీల సమస్య కాదు, పేర్ల సమస్య కాదు, విధానానికి సంబంధించిన సమస్య. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక విధానం నిర్ణయించబడింది. దానికి పూర్వం ఇంకొక విధానం ఉండేది. 70-30% ఉండేది. 30% విదేశాలకి, 70% దేశీయంగా దాన్ని వినియోగించాలి ఈ పర్యటించడం అని చెప్పేది విధానం ఉండేది. ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ తర్వాత 60-40గా నిర్ణయించారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక జీవోగా. ఈ రోజు ఏమైంది? పూర్తిగా రివర్స్ అయిపోయి పౌడర్ని దిగుమతి చేయడం కాదు, రాళ్లనే ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. పౌడర్ని ఎగుమతి చేయాలి. మిల్లు యజమానులైనా ఏ కంపెనీ అయినా
పౌడర్ తప్ప ఇక వేరే పద్ధతిలో వినియోగం చేయడానికి లేనే లేదు ప్రపంచంలో. ఇది రేర్ ఎర్త్ మినరల్ అని చెప్పి మొన్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేశారు. వీటిని కాపాడుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి విధానంగా ఒక లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి. ఏమని రాశారు? రేర్ ఎర్త్ ఇక్కడ ఉంది, ఇది ఈ రకమైనటువంటి ఖనిజం, అరుదైనటువంటి ఈ ఖనిజాన్ని కాపాడుకోవాలి, దీని ఈ విధానం బాగలేదని చెప్పి రాసినటువంటి ఆయన ఈ మొత్తం తరలించే కార్యక్రమానికి పూనుకోవడం సమంజసం కాదు. అందుకనే మేము చేస్తున్నటువంటి పోరాటం ఇదేదో మాకు సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక సంస్థకు సంబంధించింది కాదు, వ్యక్తులకు సంబంధించింది అంతకంటే కాదు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మేము మాట్లాడుతున్నది రైల్వే కోడూరు నియోజకవర్గ భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్లుండి జరిగే ఏపీఎండిసి చలో ఏపీఎండిసి అనే కార్యక్రమానికి ఏ ఆటంకాలు ప్రభుత్వం కల్పించకపోతే మీకు ఏ రకమైనటువంటి దురుద్దేశం లేనట్టు. ఆటంకాలు కల్పిస్తే మీకు వేరే ఉద్దేశం ఉంది. క్రోనీ క్యాపిటలిజం ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో మీకు నచ్చినటువంటి వాడిని పెద్దవాడిని చేసుకోవడానికి, ప్రజల సంపదని తొల్లగొట్టి ఒకరిని పెద్దోని చేయడం కోసం చేసే ప్రయత్నంగా మేమంతా భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికి మద్దతుతో దీన్ని మరొక ఉధృతమైనటువంటి సమస్యగా మారుస్తాము, రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారుస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీడియా ప్రతినిధులందరూ కూడా ఇదేదో వాళ్ళు చేసుకుంటారన్నది కాదు, ఇది ఒక సీరియస్ అంశము. మీరందరూ కూడా బాధ్యతతో దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.